శ్రీమతి వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథలు సంపుటి నుంచి చిట్టి తల్లి పండు మేస్టారు కథ. పండు మేస్టారికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలీదు. ఎందుకంటే రెండుగా చీల్చిన తేగబద్దలా ఉంటారాయన. ఇంకా ఎప్పుడో చదివి మానేసిన 8వ తరగతి తర్వాత స్కూలు ముఖం చూసిందే లేదు. అంటే అటు పండులాగా ఉండరు, ఇటు మేస్టారు కాదు. ఇలాంటి విచిత్రమైన పేర్లు అగ్రహారంలో చాలానే ఉన్నాయి. అయితే బొత్తిగా ఆకారానికి ఏ మాత్రమో అతకని పేరు మాత్రం ఈయనదే అని చెప్పాలి. పండు మేస్టారి భార్య పేరు సీతక్క. ఉపకారం అనే అమ్మాయికి, పరోపకారం అనే అబ్బాయికి పెళ్లి చేస్తే అది పండు మేస్టారు సీతక్కల్లాగే ఉంటారు. వాళ్ళని ఎవరూ పిలిచి అడగక్కర్లేదు. ఊరందరి అవసరాలు తెలుసుకుని మరీ సహాయం చేసేస్తారు. ఏ ప్రయోజనమూ ఆశించకుండానే అందరి ఇళ్లల్లో గిలకలా తిరుగుతూ గలగలా మాట్లాడుతూ ఇంట్లో మనిషిలాగే కలిసిపోతుందావిడ, చిన్నవి పెద్దవి పనులు చేస్తూ. ఇక ఆయనేమో దింపులు తీయించడాలు, అమలాపురం వెళ్లి మందులు తేవడాలు, ఊరందరికీ బస్ టికెట్లు, బిల్లులు అవి కట్టడాలు, ఇలా ఒక పని అని లేకుండా బయటి పనులన్నీ చేసుకుని వస్తాడు. అంతేకాదు, ఏమండి పండు మేస్టారు, మా వాడు రాజమండ్రి పరీక్షకి వెళ్ళాలి అని ఎవరైనా అనగానే దగ్గరుండి తీసుకెళ్లి రాయించి తీసుకొస్తాడు. వారు శర్మగారింట్లో కొత్తగా వేసిన 3 గదులు వసారాలో అద్దెకుంటారు. అద్దె టంచన్గా ఇచ్చేస్తారు. ఉండనివ్వండి పండు మేస్టారు అన్నా సరే, అమ్మమ్మ రుణం ఉంచుకోకూడదు అంటూ, మరి ఊరందరికీ ఇంత చేస్తున్నారు, మీ రుణం మాటేమిటి అంటే, దానికి రుణమేమిటండి, ఏదో మనుషులమై పుట్టినందుకు తోటివారికి చేసే సాయం కదా అంటారు గొప్ప వేదాంతిలా. పొద్దున్న సాయంత్రము కొట్లో పద్దులు చూస్తారాయన. మిగిలిన సమయంలో సంఘసేవే ఆయనకి పెద్ద వ్యాపకం. శర్మగారి ఆఖరి కూతురు చిట్టి తల్లి. పెద్దవాళ్లవి, కులదేవతలవి పేర్లన్నీ పెద్ద పిల్లలందరికీ పెట్టేసిన శర్మగారికి ఈ ఆఖరి పిల్లకి పేరు పెట్టడానికి ఏమీ తట్టలేదు. సరేలే, పెళ్లినాటికి పెట్టవచ్చులే అని, అందరికంటే చిన్నది కదా అని చిట్టి అని మొదలుపెట్టి అది కాస్త చిట్టి తల్లిగా మారింది. ఆయన మాత్రం ముద్దుగా చిట్టెమ్మ అని పిలుస్తారు. చిట్టి తల్లిది చాలా చిత్రమైన స్వభావం. అప్పుడప్పుడు అతి తెలివి, అప్పుడప్పుడు అలవికానే అమాయకత్వం, వెన్నలాంటి మనసు. అందరికంటే ఆఖరిదవ్వడంతో విపరీతమైన గారం. దానివల్ల వచ్చినవే పెంకితనం, తనన్న మాటే చెల్లాలనే మంకుతనం. ఒక్కసారి ఆ పిల్ల మనసులో ఏదైనా పడిందంటే అది మార్చడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. చిన్నప్పటి నుంచి బడికెళ్లడం అంటే చిరాకు చిట్టికి. చక్కగా నున్నగా జడ వేసుకుని పూల జడలు కుట్టుకోవడం, తోటి పిల్లలతో చేరి ఆడుకోవడం ఇష్టం. అతి కష్టం మీద 2 ఏళ్లు వెళ్ళిందేమో ఊరిలోని చిన్న బడికి. తర్వాత వారానికి 4 రోజులు కడుపు నొప్పో కాలు బెణుకో వచ్చేసి మానేసేది. శర్మగారు పోనీలెండర్రా, ఇప్పుడు అదేమైనా ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా అని కొడుకులకే చెప్పి చిట్టిని వెనకేసుకొచ్చేవారు. అలా 3వ క్లాసులో ఆమె చదువు అటకెక్కింది. ఇంట్లో పని చెయ్యాలంటే తగని విసుగు చిట్టికి. అమ్మ చెప్పినా, వదినలేదైనా పని చెప్పినా ఎలాగైనా సాగదీసి చివరకు వాళ్లే చేసుకునేట్టు చేసేది తప్ప పని ముట్టుకునేది కాదు. ఎప్పుడో పున్నానికో అమావాస్యకో తప్ప. బొమ్మల పెళ్లిళ్ళు చెయ్యడం చిట్టికి చాలా ఇష్టం. అమ్మనో వదిన్నో అడిగి తాయిలాలు దండిగా పట్టుకెళ్లేది. సావడంతా కడిగేసి ముగ్గులు వేసేవారు చిట్టి, ఆమె స్నేహితురాళ్ళు. తర్వాత పుచ్చిపోతోందని పారేసిన పీట తెచ్చి దానిమీద బొమ్మల్ని కూర్చోబెట్టేవారు. చీరలు పంచెలు కట్టి బొట్టు కాటకులో పెట్టి పూసల దండలు వేసి అలంకరించేవారు. పిల్లని తీసుకొచ్చేటప్పుడు బంగారు బొమ్మ రావేమే పాట, మంగళసూత్రం, తలంబ్రాలు జరిపేటప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట, పెళ్లి అయ్యాక హాయిగా ఆలు మగలై కాలం గడపండి అని సమయానికి తగ్గ పాటలు పాడి డాన్స్ చేసేవారు. తర్వాత అరటి ఆకుల్లో తాము తెచ్చుకున్న తాయిలాలు అంటే మినపసున్ని, అటుకులు, జంతికలు, కొబ్బరి నూజులాంటివన్నీ పెట్టుకుని పెళ్లి భోజనాలు కానిచ్చేసి పద పమ్మక్క అని అమ్మాయిని అత్తవారింటికి పంపేసి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఈ ఆటంటే చిట్టికి
తన ప్రాణ స్నేహితురాలు వరానికి చాలా ఇష్టం. చక్కగా సినిమా పాటలు పాడుకోవచ్చనే. చిట్టికి తన డబ్బు మహాగట్టి. ఎప్పుడైనా తండ్రో మరెవరైనానో ఇచ్చిన డబ్బు చిన్న తాటాకు బుట్టలో పెట్టుకుని దాన్ని నాన్నగదిలో పెట్టుకునేది. రోజు 3 సార్లు తీసి చూసుకునేది. పొరపాటున ఎవరికైనా అప్పు ఇస్తే ఆవిడ ఎలా ఇచ్చిందో అలాగే వెనక్కి రావాలది. అంటే 2 రూపాయి నోట్లు ఇస్తే అవి తిరిగి ఇచ్చేప్పుడు 2 రూపాయి నోట్లుగానే ఉండాలి తప్ప ఒక 2 నోటు గాని 4 అర్ధ రూపాయలు గాని ఇస్తే కుదరదు. తనకు కోపం వచ్చినా తిక్క వచ్చినా ఇల్లంతా ఏకం చేసేది. అందుకే అందరూ తనతో జాగ్రత్తగానే ఉండాలి. చిట్టికి వాళ్ళ అమ్మకి అస్సలు పడదు. ఎందుకంటే ఇద్దరికీ నోరు పెద్దది. తాము అనుకున్నదే తప్ప ఒకరు చెప్తే వినే లక్షణం బొత్తిగా లేదు. ఇంట్లో చిట్టి ఇద్దరి మాటే వింటుంది. తండ్రి శర్మగారిది. బాగా గారం చేస్తారు కనుక చెప్పిన మాట వింటే తన అన్నలు తెచ్చి ఇచ్చే సెంటు నూనెలు వాసన సబ్బులు వాడుకోనిస్తుందని పెద్దవదినది. చిట్టికి పెద్దవదినంటే చాలా ఇష్టం. ఆవిడ చాలా నెమ్మదిగా ఓర్పుగా నచ్చచెప్పి చిట్టి తల్లిని ఒప్పిస్తుంది. చిట్టి వాళ్ళ అమ్మ మాత్రం భర్తని కోడల్ని తిడుతుంది, చిట్టిని గారం చేస్తున్నారని. అందుకే 13, 14 ఏళ్ళొచ్చినా ఇలా రణపెంకిలాగే ఉందనీను. చిట్టి తల్లికి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైనది సినిమా. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున ఆవిడ అభిమాన తారలు. తనకి 8, 9 ఏళ్ల వయస్సున్నప్పుడు మాంగళ్యబలం సినిమా చూసి తనకి తనే సావిత్రి అని పేరు పెట్టేసుకుంది. అప్పటి నుంచి అందర్నీ తన్ని సావిత్రి అని పిలవమని గొడవ చేసేది. అప్పుడప్పుడు చిట్టి అని పిలిస్తే పలికేది కాదు. సావిత్రి, కొంచెం ఈ పని చేసి పెట్టమ్మా అంటే వెంటనే చేసేసేది కూడా. నవ్వినప్పుడు ఎంతో అందంగా కనపడే జమునల తనకు పన్ను మీద పన్ను వస్తే 16 మంగళవారాలు ఉప్పు లేకుండా పలహారం చేస్తానని మొక్కుకుంది. అయినా రాలేదు పాపం. తన అభిమాన తారలందరూ కలిసి నటించిన గుండమ్మ కథ అంటే ప్రాణం చిట్టికి. ఛీ, వరలక్ష్మి అని నీ పేరేమీ బావులేదు, సోదిలాగా. చక్కగా జమున అని మార్చేసుకోవే అని స్నేహితురాల్ని పోరేది. ఇంట్లో నాన్న వదినల మాట కాకుండా చిట్టి బయట ఎవరి మాటైనా వింటుంది అంటే అది కేవలం పండు మేస్టారి మాట మాత్రమే. దానికో గొప్ప కారణం ఉంది. ఎన్టీఆర్ సావిత్రి అద్భుతంగా నటించిన రక్త సంబంధం సినిమా చూసి వచ్చాక దాదాపు 2 రోజులు అన్నం తినలేదు చిట్టి. సావిత్రి రామారావు చచ్చిపోయారని కుమిలిపోతూ కూర్చుంది. అది సినిమానే తల్లి అని చెప్పినా వినలేదు సరికదా. వెక్కి వెక్కి ఏడుపు. సంగతి తెలిసిన పండు మేస్టారు చిట్టి దగ్గరికి వచ్చి సినిమాల్లో ఊరికే నటిస్తారు, పాడినట్టు ఆడినట్టు. అలాగే ఇదీను, కావాలంటే నే చూపిస్తానురా అని తన కూతురు వనజని, చిట్టిని వెంకయ్య రిక్షాలో ఎక్కించి రక్త సంబంధం మళ్లీ చూపించారు. అందులో అన్న చెల్లెళ్ళు హాయిగా ఉండడము, నునుసిగ్గులు ఒలకపోస్తూ సావిత్రి పెళ్లి కూతురు వేషంలో బంగారు బొమ్మ పాటలో ఉండడమో చూసి చిట్టి తృప్తిగా నిట్టూర్చి ఏడ్చి ఏడ్చి ఎర్రబారిన తన కళ్ళను తుడుచుకుంది, ముక్కు ఎగబీలుస్తూనేను. చివరిదాకా చూపిస్తే అదిగో మళ్లీ చచ్చిపోయారు అని ఏడ్చి మళ్లీ మొదటికొస్తుందేమోనని మధ్యలోనే లేవదీసి తీసుకొచ్చేశారు. పాండురంగ హోటల్లో ఇడ్లీ కొబ్బరి పచ్చడి పెట్టిస్తానని ఆశపెట్టి. అలా సావిత్రిని రామారావుని బ్రతికించి చిట్టికి దేవుడైపోయారాయన. సినిమాల గురించి ఎలాంటి సమాచారం ఎవరు చెప్పినా వారు చిట్టికి అత్యంత ఆప్తులు. ఉత్తప్పుడు పని అంటే 10 ఆమడలు పారిపోయే చిట్టి తల్లి ఈరోజు సినిమాకి వెళదాము అని అన్నో వదినో అనగానే లేడికి లేచిందే పరుగన్నట్టు ఇల్లంతా కలతిరిగి పనంతా చేసేసేది. ఇంటి మొత్తానికి కావలసిన మడినీళ్ళన్నీ తోడి గోళాలు నింపేసేది. అన్నయ్య పిల్లలకి బరబరా ఒళ్ళు రుద్ది స్నానాలు చేయించేసి బట్టలు వేసి ముస్తాబులు చేసేసేది. ఇక అప్పటి నుంచి వాళ్ళు మట్టిలోకి వెళ్లకుండా బట్టలు మాపుకోకుండా కాపలా కాసేది. రాత్రి పొద్దుపోతే ఎడ్లు బెదురుతాయని వాళ్ళెప్పుడూ సాధారణంగా మ్యాట్నీలకే వెళ్లేవారు. ఏ 6 నెలలకో ఒకసారి 3 ఆటకి పొద్దున్నుంచే అందర్నీ పరుగులు తీయించేది. ఇదిగో వదినా, ఇవాళ పెద్ద వంటేమీ పెట్టుకోకు, లేకపోతే సినిమాకి ఆలస్యం అయిపోతుంది అని వదినని, అన్నయ్య కాపుని తొందరగా రమ్మను అని అన్నయ్యని,
ఇలా 10ంటికల్లా తయారైపోయి ఇంకా వంటవలేదా, ఇలా అయితే మనం బయలుదేరినట్టే అని విసుక్కునేది. 11ంటికి వంట అవ్వగానే పిల్లలందరికీ అన్నాలు పెట్టేసి చేతులు మూతులు కడిగేసి మండువాలోకి కాళ్ళు వేళ్లాడేసి వరసగా కూర్చోబెట్టేది. కదిలితే సినిమా కథ చెప్పను, మధ్యలో అర్థం కాక అడిగితే అని వాళ్ళని బెదిరించేది. తను గబగబా 4 ముద్దలు తినేసి కాగితం పొట్లాల్లో జంతికలు, మిఠాయి ఇలా ఇంట్లో ఏది ఉంటే అది కట్టేసేది సినిమాలో తినడానికి. మరచెంబు నిండా నీళ్లు నింపేది తల్లి కోసం, లేకపోతే ఆవిడ తిడుతుందని. అప్పుడొచ్చేవాడు కాపు. ఇంకా అతని మీద ఉండేది చిట్టి విసురు. తొందరగా అన్నం తిని బండి కట్టేసేయ్ అని అతన్ని తొందర పెట్టేది. నువ్వు ఇలా నిక్కి నీలిగి పనిచేస్తే అన్నయ్యకి చెప్పి పనిలోంచి తీయించేస్తాను, ఏమనుకున్నావో, అవతల టైం అయిపోతోంది అని గొడవ పెట్టేది. స్నేహితురారు వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి చెప్పేసి వచ్చేసేది. సినిమాకెళుతున్నాం, బండి ఖాళీ లేదు, లేకపోతే నిన్ను రమ్మందును అనేది కూడా. తనే మొదటగా చూడాలన్నది అసలు కోరిక. బండి ప్రయాణం ఆలస్యం అవుతుంది, ముందరే వెళ్ళి కూర్చుంటే మంచిది అని 12:30కే అందర్నీ లేవదీసేది. ఇంత సినిమా పిచ్చేమిటే నీకు అని తల్లి ఎప్పుడూ కోప్పడేది. ప్రతి సినిమా ప్రయాణము ఇలాగే సాగేది చిట్టితో. ఓ మధ్యాహ్నం వేళ వరలక్ష్మి చల్లని ఐస్ గడ్డలాంటి కబురు తెచ్చింది. కాకినాడలో సావిత్రి, నాగేశ్వరరావుల షూటింగ్ అవుతోందిట. ఎలాగైనా వెళ్ళగలిగితే వాళ్ళిద్దరినీ నిజంగా చూడవచ్చు అని. ఇంకే చిట్టి తల్లికి బుర్రలోకి ఎక్కిపోయింది. మెల్లిగా వదిన దగ్గర చేరి మొదలుపెట్టింది. వదినా, ఇది సంగతి అని. ఎప్పుడు ఏదైనా అడిగితే చూద్దాం మీ అన్నయ్య ఏమంటారో అనో, నాన్నగారిని అడిగి చూద్దాం అనో చెప్పే వదిన కూడా ఇంకా నయం చిట్టి, షూటింగు లేదు ఏమీ లేదు, అంత దూరం వెళ్ళడమే చంపేస్తారు ఇంట్లో చెప్పావంటే. అయినా మనలాంటి వాళ్ళు వెళ్ళరవన్నీ చూడ్డానికి, అక్కడంతా పోకిరి వాళ్ళుంటారు అని నచ్చ చెబుతూనే గట్టిగానే కుదరదని చెప్పేసింది. వదిన అంత గట్టిగా చెప్పిందంటే ఇంకా కష్టమే అని తెలిసిపోయింది చిట్టి తల్లికి. అయినా చివరి ప్రయత్నంగా రావులపాలెంలో మీ దొడ్డమ్మ ఉంటుంది కదా, ఆవిడ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి చడి చప్పుడు లేకుండా షూటింగ్ కూడా చూసి వచ్చేద్దాం అంది. చాలే, ఇప్పుడు మా దొడ్డమ్మని చూసే పనేమీ నాకు లేదు. ఇంట్లో ఎవరూ లేకుండా మనిద్దరం అలా ఎలా వెళతాం, ఇంక మాట్లాడకు దీని గురించి అంది వదిన కోపంగానే. చిట్టి ఏడ్చినా అన్నం మానేసినా కరగలేదు వదిన. ఇంట్లో వదిన చిట్టి మాత్రమే ఉన్నారని తోడు పడుకోవడానికి వచ్చారు వరలక్ష్మి వాళ్ళ అమ్మ. షూటింగ్ గురించి అడిగావే, ఏమంది మీ వదిన అని రహస్యంగా అడిగింది వరలక్ష్మి. చాలే, పూర్తిగా చెప్పకుండానే అక్కర్లేదంది. పెద్ద మహారాణి కదా, కోపంగా అంది చిట్టి. మా అమ్మ అంతే, మళ్ళీ మాట్లాడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతానంది అంది వరలక్ష్మి. నిరాశగా మంచాల మీద వెల్లకిలా పడుకున్నారిద్దరూ. ఆకాశంలో చందమామ వెన్నెల్లు కురిపిస్తున్నాడు. చుట్టూ నక్షత్రాలు. తళుక్కుమన్న ఆ తారల్లో నాగేశ్వరరావు, సావిత్రి మాత్రమే కనిపిస్తున్నారు వాళ్ళిద్దరికీ. అదృష్టం ఉండాలి దేనికైనా. ఎక్కడో మెడ్రాసులో ఉండేవాళ్ళు. పండు మాస్టర్ చెప్పారు వాళ్ళంతా మెడ్రాస్లోనే ఉంటారని. మనకింత దగ్గరగా వచ్చారంటే మనలాంటి వాళ్ళు చూసి రావద్దు, ఇంకెందుకు వాళ్ళ మీద మన ఇష్టం కాల్చడానిక? చిట్టికి చెప్పలేనంత అసహనంగా ఉంది. వరలక్ష్మి మాట్లాడలేదు. మాట్లాడవేమేమొద్దు. చిట్టి కోపంగా ఓ పోట పొడిచింది వరలక్ష్మిని. నా మొహంలాగే ఉంది, ఎన్ని మాట్లాడి ఏం ప్రయోజనం, పని జరిగే మార్గం లేనప్పుడు అంది. ఆ మాటకి ఇద్దరూ నిటారుగా కూర్చున్నారు. ఇద్దరి మనసుల్లోనూ ఇంచుమించుగా ఒకటే ఆలోచన. మనమే వెళ్ళి వచ్చేస్తే చిట్టి రహస్యంగా అంది. ఎక్కడికి? ఏదో పెరట్లోకి వెళదామన్నంత సులువుగా అంటున్న చిట్టిని చూసి కళ్ళు పెద్దవి చేసి అంది వరలక్ష్మి. ఎక్కడికేమిటే నీ మొహం? కాకినాడ. తెల్లవారకట్ట ఎవరూ లేవకుండా బయలుదేరుతాం. అమలాపురం వెళ్ళి బస్సు ఎక్కి కాకినాడలో దిగి షూటింగ్ చూసేసి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కేసి అమలాపురం వచ్చి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేద్దాం అంది. వరానికి ఇది మనసులో బానే ఉన్నట్టు అనిపించినా భయం వేసింది. ఆ ఆలోచనకే గొంతు పొడారిపోయింది. మంచినీళ్ళు అంది. నువ్వుత్త బెదరగొడ్డువే వరం, నువ్వు వస్తావా, నన్నొక్కరితినే వెళ్ళమంటావా? అప్పటికి చిట్టి మనసులో ప్రణాళిక రూపుదిద్దేసుకుంది. మంచినీళ్లు తాగి మనం ఎప్పుడూ అమలాపురం దాటి అవతలికి వెళ్ళలేదు. బస్టాండ్ ఎలా ఉంటుందో కూడా సరిగ్గా తెలీదు.
ఎలా వెళతామే అంత దూరం అంది వరం. మనం అనకు, నేను బస్టాండ్ చూశాను, అది కూడా 2 సార్లు. ఒకసారి దూరం నుంచి నేను మా వదిన వాళ్ళ పుట్టింటికి గుర్రబండిలో వెడుతున్నప్పుడు, ఇంకోసారి మా ఢిల్లీ అక్కని బస్సు ఎక్కించడానికి వెళ్ళినప్పుడు అంది. ఓహో, అయితే నీకు తెలుసన్నమాట. అయితే పర్వాలేదులే అంది వరం మెత్తబడుతూ. మరి డబ్బు అంది. నీకన్నీ అనుమానాలేనే, నా బుట్టలో ఉన్నాయి కదా అంది చిట్టి. అక్కడెక్కడుంటాం, కొడుతుందేమో అన్న అనుమానంతోనే అడిగింది వరం. మనమేమీ అక్కడ రోజుల తరబడి ఉండడం లేదు, రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాం కదా అంది చిట్టి కోపంగా. అవుననుకో, మరి తిండో అంది. ఏ, ఒక్క పూట అన్నం తినకపోతే చస్తామా? అయినా సావిత్రిని నాగేశ్వరరావుని చూశాక మనిషి అన్నవాడికి ఎవడికైనా అసలు ఆకలేస్తుందా? కావలిస్తే దారిలో కొనుక్కోవచ్చులే అంది. ఇంకా అడగడానికి ఏమీ తోచలేదు వరానికి. కాసేపు ఇద్దరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వారుండిపోయారు. టైం ఎంతయిందో తెలీదు. మెల్లిగా లేచింది చిట్టి. వెనకాలే వరం. మామగారి గదికి గొళ్ళెం పెట్టి దాని ముందర వేసుకుంది వదిన మంచాన్ని. ఆ గదిలోనే ఇనప్పెట్టె ఉంటుంది. ఇనప్పెట్టె మీదే చిట్టి తాటాకు పెట్టే. వదిన, పిల్లలు, వరం వాళ్ళ అమ్మ మంచి నిద్రలో ఉన్నారు. గొళ్ళెం తలుపుకి పైన ఉంది. చిట్టికి అందదు. బాగా కాళ్ళెత్తితే కాని. వరం పొడుగు కనుక చకచకా కాళ్ళెత్తి చప్పుడు కాకుండా గొళ్ళెం తీసింది. గట్టిగా కొట్టుకుంటున్న వాళ్ల గుండె చప్పుడు వాళ్లకే వినిపిస్తోంది. చిట్టి మెల్లిగా వెళ్ళి తన పెట్టె తెచ్చింది. 12 రూపాయల పావలా ఉంది అందులో. నుయ్యి బయటే కదా, స్నానం చేద్దామే, మళ్ళీ వచ్చే వరకు కుదురుతుందో లేదో అంది వరం. నీ మొహం, ఇప్పుడు స్నానాలు జపాలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అంది చిట్టి. మరో 2 గంటల తర్జన భర్జనల అనంతరం చేతిలో చిన్న చేతి సంచిలో 12 రూపాయల పావలాతో వాళ్ళిద్దరూ వీధి మీద కొన్న వాకిలి తలుపు తీసుకుని బయటికి అడుగు పెట్టారు. చల్లటి గాలి రివ్వున కొట్టింది ముఖానికి. అబ్బా చలే బాబూ, లోపలికెళ్ళిపోదామా వరం గాబరాగా అంది. చాలే, పీక నొక్కుతాను మాట్లాడావంటే, కండుగా కొంగు కప్పుకో కావలిస్తే. పోనీ ఓ దుప్పటి పట్టుకెడదామా? మంచం వద్దు, మొద్దు. అసలే ఎలా వెళ్లాలా నేను చేస్తుంటే. అవునే, అమలాపురం నుంచంటే బస్సులున్నాయి, కానీ అమలాపురం ఎలా వెళతాం ఇప్పుడు? టైం ఎంతయిందో తెలీదు. ఎప్పుడూ పెద్దవాళ్లతో తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. చిట్టికి ఒక్క క్షణం భయం వేసింది. నడిచే అంది తాపీగా. ఏమిటి నడిచా? నీకేమైనా పిచ్చా? ఎంత దూరమో తెలుసా? బండిలో వెడితేనే ఎంతసేపో పడుతుంది, నడుస్తుందిట చిరాగ్గా అంది వరం. మరిప్పుడు బండెవరు కడతారే నీకు? రిక్షా వాళ్ళు నిద్రపోతారు. కనీసం మన ఊరు దాటే వరకు నడిస్తే తర్వాత ఆ పైమొగలో రిక్షావాడుంటే అడగవచ్చు. త్వరగా పద, నాకు భయం వేస్తోంది. మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. అలా 4 సార్లు అనకే తల్లి. నాకేమైనా హాయిగా ఉందనుకున్నావా? నాకు భయమే వేస్తోంది, చలి కూడా. వరం వినకుండా గొణిగింది చిట్టి. మెల్లిగా ఇద్దరు చేతులు పుచ్చుకొని నడవసాగారు. కొద్దిగా దూరాన లీలగా కనిపిస్తోందో ఆకారం. అంత తెల్లవారుజాము మంచులో కూడా. అదుగో నేవు, ఎవరో వస్తున్నారు. వరం మోచేత్తో చిట్టిని పొడిచింది. ఒక క్షణం ఆలోచనలో పడ్డారు. ఎక్కడైనా దాక్కోవడమా, లేక ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోవడమా అని. ఎందుకైనా మంచిదని మెల్లిగా తెరిచి ఉన్న పప్పువారి గేటు పక్కల లోపలికి గోడవారగా నిలబడ్డారు. ఆ వస్తున్నది మరెవరో కాదు, పండు మేస్టారు. మన ఇంట్లో ఇంత పాడి ఉంచుకుని మీరు పాలు కొనుక్కోవడమేమిటి అని శర్మగారు ఎంత చెప్పినా వినిపించుకోరు. పాలరంగయ్య దగ్గరికి తెల్లవారుజామునే వెళ్ళి అరసేరు పాలు చెంబులో పోయించుకుని తెచ్చుకుంటారు. సరిగ్గా 5 అయ్యేసరికి కాఫీ పడాల్సిందే ఆయనకి. అందుకే పొద్దున్నే లేచి వెడతారు. ఎవరర్రా అది అన్నారు గట్టిగా. ఇంకా శీతాకాలం కావడానా చీకటిగానే ఉంది. కన్ను తెరిచి మూసేంతలో మాయమైన వారెవరో ఆయనకి తెలియలేదు. చుట్టుపక్కల చూశారు. లోపలికి వెళ్లిన పిల్లలిద్దరూ గేటు మూయడంతో అక్కడ చూడలేదు. పొరపాటు పడ్డానేమోనని పండు మేస్టారు ఇంటిదారి పట్టారు పాలచెంబుతో సహా. బతుకు జీవుడా అని చప్పుడు చెయ్యకుండా గేటులోంచి బయటికి వచ్చారు. మెల్లిగా నడక ప్రారంభించారు. ఇంకా అమలాపురం సగం దూరంలో ఉండగానే ఆయాసం, దానితో పాటే నీరసం ముంచుకొచ్చాయి. ఎప్పుడు ఆకుచాటు పిందెల్లా పెరిగిన పిల్లలు. గట్టిగా బడికైనా వెళ్లిన వాళ్ళు కాదు. ఇదేమిటే బాబూ, ఇంత దూరం ఉంది చిట్టే అంది. మరేం నే చెబితే విన్నావు?
వరం రాగం తీసింది. సరేలే, అక్కడొక రిక్షా అతను ఉన్నట్టున్నాడు, లేపుదాన్రా. కొద్దిగా రిక్షా కుదిపి గంట కొట్టి లేపితే లేచాడు ఆవులిస్తూ. పొట్టి పరికిణీలు ఓణీలు వేసుకుని తల్లో నాగరంతో సహా తగుమాత్రం నగలు పెట్టుకుని చూడగానే పెద్దింటి పిల్లలని తెలుస్తున్న వాళ్ళని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఏటండే, ఎక్కడికెళ్ళాలేటి అన్నాడు తలపాగా తీసి భుజాన వేసుకుంటూ. అమలాపురం బస్టాండ్కి వెళ్ళాలి అంది వరం. సరే అలాగే, 30 ఇప్పించేయండి అయితే మరి అన్నాడు. ఒసి, ఇక్కడే 30 ఇస్తే మరి అక్కడ్నించో టికెట్ ఎంతుంటుందో అంది చిట్టి తల్లి. ఎంతున్నా సరే నేను నడవలేను బాబు అంది వరం. రిక్షా ఎక్కారు ఇద్దరు. బొత్తిగా కిలోమీటర్ దూరానికి 30 వస్తోందని మంచి హుషారుగా తొక్కుతున్నాడు. వీళ్ళిద్దరికీ మాత్రం నిద్ర చాలక నీరసంగా ఉంది. పైగా రాత్రి భోజనం చేయకపోవడాన ఆకలి వేస్తోంది. బస్టాండ్ దగ్గర దిగారిద్దరూ. 30 సార్లు లెక్కపెట్టి 30 ఇచ్చి పంపేశారు. మరీ ఎక్కువగా కాకపోయినా వచ్చేపోయే బస్సులతో అక్కడంతా సందడిగానే ఉంది. ఒక పక్కన సైకిళ్లు నిలబెట్టి ఉన్నాయి. భవనంలో ఒక పక్కన చిన్న హోటల్ లాంటిది ఉంది. మరో పక్కన 4-5 దుకాణాలు కట్టేసి ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టగానే గుమ్మన కొట్టింది వేడి కాఫీ వాసన. పప్పు రుబ్బుతున్నట్టుగా పొత్రం శబ్దం వినిపిస్తోంది. ముందేదైనా తిందామే వరం అంది. ఉండు, ముందు బస్సు ఎక్కడుందో చూడాలి కదా అంది చిట్టి. ఇలాంటి చోటికి ఎప్పుడూ రాకపోవడంతో కంగారుగా ఉంది. చిట్టికి కూడా అంత చల్లోనూ చెమట్లు పడుతున్నాయి. ధైర్యం చేసి ముందుకు నడిచి అక్కడ ఉన్న బస్సు కండక్టర్ని అడిగింది. ఈ బస్ కాకినాడ వెడుతుందా అని. వెడుతుందని తెలుసుకున్నాక ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంకా ఎంతసేపు ఉంది కదలడానికి వరం అడిగింది. ఫస్ట్ సర్వీస్ 6:30కి, ఇంకా చాలాసేపు ఉంది బయలుదేరడానికి అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో ఏమిటో అనుకున్నారు. టికెట్ ఎంత కాకినాడకి అంది వరం. ఇద్దరికీ కలిపి 4 రూపాయలు. ఇప్పుడే ఇవ్వక్కర్లేదు, నేను మళ్ళీ వచ్చి టికెట్లు కోసేటప్పుడు ఇవ్వండి చాలు. మీరెక్కడికెళ్ళాలి అన్నాడు కొద్దిగా అనుమానంగా చూస్తూ. కాకినాడ అంది వరం. కాకినాడలో ఎవరింటికైనా వెడుతున్నారా, మీరిద్దరేనా అన్నాడు. అబ్బే కాదు అని సాగదీయపోతున్న వరాన్ని గట్టిగా గిల్లింది చిట్టి. అవును, మా పిన్నిగారింటికి అంది. ఓహో అన్నాడు గాని గట్టిగా తర్కించలేదు. సరే కూర్చోండి, మేం కాఫీ టిఫిన్ కానిచ్చేసి వస్తాము అన్నాడు. ముందు సీట్లో కునికిపాట్లు పడుతున్న అతను ఈ సంభాషణ విననట్టుగానే విన్నాడు. ఎక్కడమ్మా మీ పిన్నిగారిల్లు అడిగాడు. అతనికి వీళ్ల వాలకం కొద్దిగా అర్థం అయింది. అవకాశం రాకే చాలామంది మంచివాళ్లుగా పేరు తెచ్చుకుంటారని నమ్మే వాళ్లల్లో అతను ఉన్నాడు. అది చిట్టి నసుగుతుంటే వరం కాలేజీ దగ్గర అంది. సావిత్రి నాగేశ్వరరావు కాలేజీలో షూటింగ్ అని మాత్రం గుర్తుందా పిల్లకి? ఓహో, పిఆర్ కాలేజీయా అన్నాడు. అవునేమో అంది చిట్టి కొంచెం భయంగానే. అప్పుడు పూర్తిగా అర్థం అయింది అతనికి సంగతి. మీకేం పర్వాలేదు, దారి తెలియకపోయినా నేను తీసుకువెడతాను కదా, నా కూడా ఉండండి చాలు అన్నాడు. వరం సంతోషంగానూ చిట్టి సంశయంగానూ తల ఊపారు. మరో 2 సెకండ్లలో వరం అతనికి పూర్తి వివరాలు అందించేసింది. చాలా మంచివాడిలా ఉన్నాడంటూ. ఓ సింతేనా, నేను చూపించి సాయంత్రానికల్లా మళ్ళీ తీసుకొచ్చేస్తాను కదా అన్నాడు. బస్సు బయలుదేరడం లేదు. వేడిగా ఇడ్లీ వాసన మత్తెక్కిస్తోంది ఇద్దరికీ. నీరసానికి కళ్ళు మూతలు పడుతున్నాయి. ఈ పాటికి చిట్టికి కూడా ఆ కొత్త వ్యక్తి మీద కొంత నమ్మకం వచ్చింది. ఆకలేస్తోందా, ఇడ్లీ తింటారా, మీ సీట్లు చూస్తుంటాను గాని చప్పున తినేసి రండి అన్నాడు. అమ్మో, ఈ లోపున బస్సు వెళ్ళిపోతే ఇద్దరూ ఒకేసారి అన్నారు. పోని అలాగైతే 2 రూపాయలు నాకివ్వు, నేను పొట్లం కట్టించుకొస్తా అన్నాడతను. చిట్టి దగ్గర డబ్బుతో ఆటలు సాగవని అతనికి తెలియదు కదా. అమ్మా, 2 రూపాయలే, అసలే మా దగ్గర ఉన్నవే 12 రూపాయల పావలా, రిక్షావాడికి 30 ఇచ్చాము. ఇప్పుడు టికెట్కి 4 రూపాయలు ఇవ్వాలి. ఇంకెంతుందో ఏమిటో లెక్క తెలియట్లేదు అసలే కంగారుగా అంది చిట్టి. ఏది, నేను చూసి పెట్టి టిఫిన్ అట్టుకొస్తాను కదా, ఇలా తే అన్నాడు అన్నయంగా. మరి అందుకే బడికి వెళ్ళమని చెప్పారు మన వాళ్ళు. ఇప్పుడేం చేస్తాం, మనకి తెలియడం లేదుగా లెక్క, అతనికివ్వు అంది రహస్యంగా వరం. కోడికలు బానే చేస్తుంది గాని తీసివేతలు ఈ జన్మకి వస్తాయా ఈ పిల్లకన్నా అనుమానం అని
తండ్రితో చెప్పిన మాస్టారు మాటలు గుర్తు వచ్చాయి చిట్టికి. మెల్లిగా చిట్టి తన దగ్గరున్న డబ్బు మూట అతనికిచ్చింది. తీసివేతలు సరిగ్గా చెయ్యనందుకు తనంతనే తిట్టుకుంటూనే, ముందు మీకు వేడిగా ఇడ్లీ తెచ్చి పెడతానుండండి, ఆనక లెక్క చూసుకుందాం అని కండక్టర్ బస్సు వైపు వస్తుండడంతో తొందరపడుతూ బస్ దిగాడతను. అతను తిరిగి రాలేదన్న విషయం చెప్పక్కర్లేదనుకుంటా. టైం అయినట్టుంది. కండక్టర్ టికెట్ కోసం వచ్చాడు. ఈ లోపల అతను రాకపోయేసరికి చిట్టికి వరానికి కంగారు మొదలయ్యింది. అమ్మాయిలు కాకినాడ అన్నారు కదా, ఇదిగో 4 రూపాయలు ఇవ్వండి అన్నాడు. దిగాలు పడ్డ ముఖాలతో జరిగిన సంగతి చెప్పారు. బానే ఉంది, పొద్దున్నే ఇందాక చూపించారు కదా డబ్బులు, ఇంతలా ఎలాగిచ్చారా ఆడికి? టికెట్ లేకుండా ఎక్కించుకోవడం కుదరదు, దిగండి దిగండి అన్నాడు. అసలు సంగతి చెప్పినా సరే వినలేదు. షూటింగులు అయ్యి చూడాలంటే ఇలా మీ ఇద్దరు ఊరి మీద పడిపోవడం కాదు, మీ పెద్దాళ్ళకెవరికైనా చెప్పి ఆళ్లతో రండి, దిగండి అన్నాడు. బలవంతాన బస్సులోంచి దిగి ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. అతను ఇడ్లీలు మిగిలిన డబ్బులతో వస్తాడని. వాళ్ల కళ్ళ ముందే కళ్లల్లోకి ఎర్రమట్టి కొట్టుకుంటూ బస్సు వెళ్ళిపోయింది. అప్పుడొచ్చింది ఇద్దరికీ ఒకేసారి ఏడుపు. ఇంకా నయం, వాడెవడో కాస్త మంచోడే, లేకపోతే ఈ నగలు కూడా ఊడలాక్కునేవాడు. అంత ధైర్యం లేదులాగుందెదవకి. పొద్దున్నే ఈ చిన్నపిల్లలే దొరికారు పాపం. కండక్టర్ మాటలు గుర్తుకు వచ్చాయి. ఇంతలో పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఇంచుమించు గాలిలో తేలుతున్నట్టుగా వచ్చారు పండు మేస్టారు. చిట్టి, వరం, ఏమిటర్రా ఇక్కడున్నారేమిటి? పదండి ఇంటికెడదాం, మీకోసమే అందరూ చూస్తున్నారక్కడ అని ఏమీ జరగనట్టు ఆకలేస్తోందా, రండి ముందేదైనా తిని ఆనక రిక్షా ఎక్కుదురుగాని అన్నారు. మరో 20 నిమిషాల తర్వాత ఇంటి ముందు దిగారు చిట్టి, వరం. దాదాపు గంటన్నర ముందు పండు మేస్టారు పాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లేసరికి చిట్టి వాళ్ల వదిన వీధరుగులు కడగడానికి నీళ్ల కోసం వాకిట్లోకి వచ్చి పెరటి వాకిలి తలుపు తీసి ఉండడం, మామగారి గది గొళ్ళెం తీసి ఉండడం, చిట్టి, వరం కనిపించకపోవడం వగైరాలన్నీ చూసి గుర్తుపట్టేసింది. రవంత ఊహించగలిగిన కొండంత భయం ఆవిడ్ని కుదిపేసింది. చిన్నపిల్లలు ఇలాంటి పని చేస్తారా అని సందేహం ఉన్నా చిట్టి పట్టుదల తెలిసింది కావడంతో ఆ భయం మరింత పెరిగిపోయింది. కాళ్ళు చేతులు ఆడలేదావిడికి. తెల్లారకుండా ఈ పిల్లలిద్దరూ ఎక్కడికెళ్ళిపోయారు అని తల్లడిల్లిపోయింది. గబగబా వరం తల్లిని లేపి చెప్పింది. ఈ హడావిడి సీతక్కకి తెలిసింది. ఊరిలో తెలిస్తే ఎంత అప్రతిష్ట. ఊరికెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చాక తనేం సమాధానం చెప్పగలదు? తన ముద్దుల చెల్లిని 2 రోజులు సరిగ్గా చూసుకోలేనందుకు భర్త తన్ని క్షమిస్తాడా? అసలైనా ఈ దిక్కుమాలిన షూటింగ్ ఇప్పుడే రావాలా? అది ఈ సినిమా పిచ్చి పిల్లకి చెప్పిన వరాన్ని అనాలి. ఆ షూటింగ్ పిచ్చిలోనే పడి వెళ్ళిపోయారేమో. ఇలా పలు విధాల పోతున్నాయో ఆవిడ ఆలోచనలు. పండు మేస్టారు ఇంటికి రాగానే సీతక్క ఆయనకి ఆ విషయం చెప్పిన వెంటనే చిట్టి వదిన వచ్చి, మీరే సహాయం చేయాలి పండు మేస్టారు అంటూ షూటింగ్కి వెళ్లడాన్ని గురించి అడిగిన సంగతి నుంచి మొదలుపెట్టి అన్నీ చెప్పింది. ఇల్లు దాటి ఎరగరు ఎప్పుడు, ఎక్కడున్నారో ఏమిటో అని వరం తల్లి. వాళ్ళ అన్నయ్య వస్తే నన్ను చంపేస్తారు, పిల్లలు ఎలా ఉన్నారో అని వదిన ఏడుపు మొదలుపెట్టారు. కంగారు పడకండి అక్కయ్య గారు, నేను కనుక్కుంటాను కదా. ఇంతలో ఎంత దూరం వెడతారు? మహా అయితే బస్ వరకు వెళ్ళి ఉంటారు అన్నారు. తాను చూసింది వీళ్ళిద్దరినేనని అర్థమైంది. అలా ఆయన కాఫీ కూడా తాక్కుండా సైకిల్ ఎక్కి అమలాపురం రావడము, కాకినాడ వెళ్లడానికి బస్సు ఒక్కటే మార్గం కనుక ముందు బస్టాండ్లో చూద్దామని అక్కడికి చేరి కాకినాడ బస్సులాగే చోట వెతకపోయే సమయానికి వాళ్ళు ఏడుపు మొహాలతో అక్కడ ఉండడము జరిగింది. పొద్దున్నే రిక్షా దిగుతున్న పిల్లల్ని దగ్గరుండి తీసుకువచ్చిన పండు మేస్టార్ని చూసి ఏమైంది అని ఆరాలు తీయబోయిన వాళ్ళందరికీ పండు మాస్టారే సమాధానం చెప్పారు. ఇవాళ షష్ఠి కదండి, మన వరానికి ఈ మధ్య బాగా చెవిలో పోట్లు వస్తుంటే సుబ్బారాయుడి గుళ్ళో పూజ చేసి పూలు పడగలు పెట్టిస్తానని మొక్కుకున్నారట. మళ్ళీ ఆలస్యమైతే జనం పెరిగిపోతారని, ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డం ఎందుకని నేను తీసుకెళ్లి వస్తున్నా అని తెల్లవారుజామునే షూటింగులంటూ ఆ పిల్లలిద్దరూ ఇంట్లోంచి పారిపోయే ప్రయత్నం చేశారంటే అగ్రహారంలో జరిగే యాగి ఆయనకి తెలుసు. అదీ కాక ఏ ఇంటి ఆడపిల్లైనా తన ఇంటి పిల్లే అనుకునే చల్లని మనసు అయింది. దేవుడిలా మీరే లేకపోతే మేమిద్దరం ఆడవాళ్లము ఏమి చేద్దుము అని చేతులెత్తి దండం పెట్టారో ఆడవాళ్ళిద్దరూ. పండు మేస్టారు
ఊరిలో చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తామని సుబ్బారాయుడికి మొక్కుకున్నారు. చల్లగా తిరిగి వచ్చారు పిల్లలిద్దరూ అని సీతక్క తడిగుడ్డ దిగదుడ్చి దిష్టి తీసిందిద్దరికి. తల్లి వదిన పెట్టిన తిట్లు, ఆవకాయ చద్దన్నాలు తినేసి ఒళ్ళెరగకుండా నిద్రపోయారు చిట్టి తల్లి వరము. డబ్బు తీసుకుని ఇడ్లీ తెస్తానన్న అతని కోసం ఇంకొంచెం సేపు ఎదురుచూస్తే షూటింగ్ కూడా చూసేసి వచ్చేసేవాళ్ళం. అది ఈ పండు మేస్టారి వల్లే కుదరలేదని చిట్టికి అప్పుడప్పుడు ఆయన మీద కోపం. ఈసారి సుబ్బారావు గారికి, అదే ఆదుర్తి సుబ్బారావు గారికి చెప్దాంలేమ్మా, మన తోటలో షూటింగ్ పెట్టుకోమని. అప్పుడు చక్కగా సావిత్రిని మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు షూటింగ్ ఉన్నన్నాళ్ళు అని చిట్టిని ఏడిపించేవారతను. మరి జమున్నో ఆ మాటకే కోపం మరిచిపోయి అమాయకంగా అడుగుతున్న చిట్టి తల మీద ప్రేమగా తడుతూ ఆవిడ నేను అనేవారు. కథ సమాప్తం.